ఈరోజు ఎగ్జామ్ అంటే తెలుసా? బిట్లు ఏమైనా తెచ్చావా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? ఎగ్జామ్ అని తెలిసిందే పొద్దున. అంటే నువ్వు కూడా తేలేదా? నీకన్నా ఎగ్జామ్ పొద్దున్న తెలిసింది, నాకు ఇప్పుడే తెలిసింది. సప్లిక్ ఫీజు ఎంత? సరే పా, ఎప్పుడన్నా పెడదాం. ఏంది ఇంకా ఎవరు రాలా? అక్కడ పోయి కూర్చో. నంబర్ ఎంత? 88555156. ఫోన్ నెంబర్ కాదమ్మా, హాల్ టికెట్ నెంబర్. ఓ షాట్ మ్యాన్, ఇదేనా? ఇదే. నీకు ఉంది రోయ్, చాలా ఉంది, చూపిస్తా పదా. ఏడ్చినాంలే. అబ్బాయి అబ్బాయి ఏమన్నా ప్రిపేర్ అయ్యావా? అందరూ వచ్చేసినట్టేనా? క్వశ్చన్ పేపర్స్ ఇవ్వచ్చా? వస్తానా? ఏయ్, హాల్ టికెట్ ఎక్కడా? లాస్ట్ పోయి కూర్చో. ఆడ ఫ్యాన్ తిరగట్లా, ఇక్కడ కూర్చుంటా. జరుగు తమ్ముడు, జరుగు జరుగు. ఏమన్నా చదివినావా? ఏయ్, ఏంది ఇది? సిద్ధారెడ్డి తెలుసా? ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. మాట్లాడతావా? కానీ కానీ అందరు రెడీయా? ఇదిగో. ఏంది ఇది? క్వశ్చన్ పేపరు. అక్కర్లా. ఒకటొచ్చు, రెండొచ్చు, మూడొచ్చు, నాలుగొచ్చు, ఐదొచ్చు. ఎస్, ఈరోజు ఎగ్జామ్ అవుట్ ఆఫే. రాదు 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 రాదు. షిట్, మళ్ళీ పోయింది సార్. ఏయ్, 10 minutes అయింది. అదేకు సార్. కనపడ్డం లేదే. అమ్మాయి చూపి, అమ్మాయి. స్టూపిడ్ ఫెలో. ఎక్స్ట్రా క్వశ్చన్ పేపర్ ఉందేంటి? అందరూ మెకానికలే కదా ఇక్కడ. ఏయ్, మెకానికల్ కదా, ఈసీ క్వశ్చన్ పేపర్ వస్తున్నా అంటే. అవునా సార్? ఓ షట్, పర్లేదులేండి సార్, పెట్టుకోండి. క్వశ్చన్ పేపర్గా మారింది. ఆల్రెడీ 2 క్వశ్చన్ రాసావు కదరా. అవును సార్, ఇట్స్ న్యాచురల్, పర్లేదు. ఎక్కడ రాస్తున్నాం? పవన్ కళ్యాణ్, కాజల్, వాటర్ ఫాల్ సీన్. యా, ఓకే. సెకండ్ క్వశ్చన్. బాత్రూమ్ అసలు అన్నెందుకు అడుగుతారా? వెళ్ళి సార్ని అడుగుపో. పాపం అర్జెంట్ ఏమో. చూపి తమ్ముడు, చేయి కనిపించట్లా. రేయ్, ఫ్యాన్ అన్నాను ఇక్కడ కూర్చోబెట్టా, చూసి రాస్తావండి. బాగొచ్చా? అయితే నాది కూడా రాసేయి. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వేగా చూసి రాయిద్దన్నావు. ఇదంతా కాదు, పద పద, నువ్వు బయట పద. సిద్ధారెడ్డి ఏ ఊరికైనా రికమెండేషన్ తెచ్చుకున్నదే కానీ నువ్వు రాయి. ఏం రాదు, ఏం రాయాలో ఏంటో. ఏం పేరేంటి? శరణ్య సార్. రావట్లేదా? అంటే ఈ 3rd క్వశ్చన్ రాదు సార్. ఏంటమ్మా, 3rd క్వశ్చన్ రాసావా? రాశాను సార్. ఏంటి? గుడ్ బాయ్. రాసుకో. థ్యాంక్ యూ సార్. మూసుకొని రాసుకో. అమ్మాయి తన్ని ఇచ్చేస్తారనుకున్నావా? థూ యదవా. నువ్వు రాసుకోనన్నా.
రాయ్. నా మొహం చూస్తావేంట్రా? రాయ్. దిద్దింది దిద్దున్నావేంట్రా? రాయ్. అంటే టెన్షన్ ఉంది సార్, మీరు వెళ్ళిన వెంటనే రాసేస్తాను. హ్మ్. రా భలే రాసావురా. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. సార్ అడిషనల్. ఇన్నెప్పుడు చదివినవరా దొంగనాయలా? రే ఎక్కడ పెట్టావురా బిట్టు? బిట్టు బిట్టు అక్కడ చూడరా. ఎక్కడ యాడా? ఎక్కడ ఎక్కడ? ఏంద్రా? ఎక్కడ? ఎక్కడ ఎక్కడ? అక్కడ. మేడం అండి, మన అబ్బాయి వచ్చాడు. అదే అండి మీ అబ్బాయి. అవునండి. అదే అండి సిద్ధారెడ్డి గారికి కొంచెం నా గురించి చెప్పండి, మర్చిపోతున్నా. ఏదో జరుగుతుంది, అర్థం కావట్లా. మేడం. అలాగే. ఎకనామిక్ ఆర్డర్ క్వాలిటీ ఏంది ఉండరా సార్? ఇంతకీ ఏం చూసి రాస్తున్నావు అక్కడ? అదేం లేదు సార్, దేవుడు దండం పెట్టుకున్నా. మీ అమ్మ జీవితం దొరికిపోయి ఉంటాను కదరా. దొరుకుతావు కానీ వెరీ గుడ్. రే అంతేనారా? ఒక్క నిమిషం నువ్వు ఒకటే రాసుకోరా బిట్టు, నాకు ఇరా. పట్టుకో. హలో సార్, వస్తున్నానండి. ఒక నిమిషంలో వస్తున్నాను. ఫ్లైన్ స్క్వాడ్ వస్తున్నట్టే, జాగ్రత్త. వస్తున్నాను సార్. ఫ్లైన్ స్క్వాడ్ వస్తున్నారు, జాగ్రత్త. హలో అమ్మాయి, నువ్వు బయట చూసి వస్తున్నావంటమ్మా. అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ అన్నారు కదా సార్, గాల్లో ఎలా ఎగురుతారా అని. అబ్బో పంచు. ఏంటమ్మా రావట్లేదా? లేదు సార్. బిట్లేం తెచ్చుకోలేదు మరి? లేదు సార్. పర్లేదు, రాసుకో, బిట్లేగా. కానీ థ్యాంక్ యూ సార్. మా వాళ్ళకైతే దొరకరుగా, పదర్రా. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్. వచ్చాడెముడు. ఎంత రాసావమ్మా కష్టపడి? 3 పేపర్లు రాశాను సార్. మళ్ళీ రాసుకో. నాకే సెటర్ వేస్తావరా? సిద్ధారెడ్డి తెలుసా? తెలీదన్నా. రా ఆఫీస్కి పరిచయం చేపిస్తా. టైం అయిపోతుందన్నా, ప్లీజ్ అన్నా, ఇంకా 2 క్వశ్చన్స్ రాయాలి. సరే రాసుకో. లాస్ట్ 10 minutes. దాని తర్వాత ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వను. మ్మ్. 10 నిమిషాలు ఉందంట, అయిందా? ఇదా పోయేస్తా. బో. సాయంత్రం ఏ సినిమాకి వెళ్దాం? సర్దారా సరైనోడా? టికెట్లు దొరుకుతాయో లేదో, ఏది దొరికితే దానికి వెళ్దాంలే. టైమ్ అప్. ఇంకా పడుకునే ఉన్నాడుగా. బాబు చిట్టి లేమ్మా, ఇక్కడ టైం అయిపోయింది, ఇంటికి పోయి పడుకో ఏసీ వేసుకొని. అసలే సమ్మరు యాదవా.
లోపలికి వెళ్దామా వద్దా? బా ఎలాగా? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నా? లోపల కరెక్షన్ జరుగుతుందిరా, వెళ్ళి మాడుకుందామని. ఇంత బ్రిలియంట్ ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? పద పోదాం. పోదాం. ఏరా 2000 ఇస్తే పని అవుతుందంటావా? 1000 రూపాయలు ఇస్తే చాలేరా. సరే 2000 ఇద్దాంలే. వద్దులే, 1000 రూపాయలు ఇద్దాం. కరెక్షన్ రా నాయన. ఇక్కడే అనుకుంటా కరెక్షన్ చేసేది. హలో, డార్లింగ్, నేనా? చిన్న కరెక్షన్లో ఉన్నాను. బిజీనా? చీ బిజీ ఏముంది, బిజీ ఏం లేదు. నేను వస్తా. సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి వెళ్దాం? గబ్బర్ సింగ్ వెళ్దాం. ఆల్రెడీ 2 times చూశాను. నీకోసం ఇంకోసారి అయినా వస్తా, ఏముంది, సినిమానే కదా. నేను ఇంకా తినలేదు డార్లింగ్, నువ్వు తినిపిస్తావేమో అని వెయిట్ చేస్తున్నాను. నువ్వు తిన్నావా? నువ్వు కూడా తినలేదా? లంచ్కి వెళ్దాం ఉంటావా? కరెక్షన్ అయిపోయిన వెంటనే వచ్చేస్తాను. ఆ రెస్టారెంట్. హలో పద్మావతి, పప్పులోకి అరిటాకేంటి పద్మావతి? పాలాకేస్తారు, కూరాకేస్తారు. రోజు నేనే చేస్తా కదా పద్మావతి. కరెక్షన్ ఉంది పద్మావతి, నన్ను డిస్టర్బ్ చేయకే. చేసుకో నీవే. మా సారు దొబ్బుతున్నాడే కరెక్షన్ చేయలేదని. పద్మావతి, బ్యూటీ పార్లర్కి వెళ్ళా అంటే డబ్బులు లేవు పద్మావతి. కరెక్షన్ చేస్తే వస్తాయి, ఇస్తా. పోదు, నన్ను చేయని పద్మావతి కరెక్షను. ఎందుకే ఇలా నస పెడతావు పద్మావతి? నువ్వు ఇక్కడికి వచ్చావంటే అందరి ముందు నా పరువు పోతుంది పద్దు. నేనే ఇంటికి వచ్చి దెబ్బలు తింటాగా. ప్లీజే అర్థం చేసుకోవే. డైవర్స్ పద్మావతి నీకు నాకు ఈరోజు. కొన్నిసార్లు మనం రెస్టారెంట్కి వెళ్ళి డైవర్స్ అంటే విడాకులే గుర్తున్నాయి. పద్మావతి. విడాకులు 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 ఇచ్చేస్తానే నీకు విడాకులు. నీకు ఈ జన్మలో నాకు కొన్నిసార్లు మనం రెస్టారెంట్కి వెళ్ళి ఈ మాత్రం కరెక్షన్కి కష్టపడి చదివి ఎగ్జామ్ రాయాలా? మీరు ఎగ్జామ్ బాగా రాసిన ఫెయిల్ అవుతారు, బాగా రాయకపోయినా పాస్ అవుతారు. కాబట్టి రిజల్ట్ మీ చేతిలో ఉండదు, పేపర్ కరెక్షన్ చేసే వారి చేతిలో ఉంటుంది. ఇక్కడున్నావా లోగన్? లోగన్ రా. పర్వాలేదురా, నువ్వు బాగానే డెవలప్ అయ్యావు. ఇంతకీ ఏదో స్పెషల్ అన్నావు ఈరోజు. నీకు గుర్తులేదా? గుర్తుంది కానీ అదేదో నీ చేత చెప్పించాలని కావాలని మర్చిపోయా. రే మొద్దు, నువ్వు నాకు పరిచయం 1 year అయిందిరా.